సంవత్సరాల క్రితం వరకు అమెరికా లేదు. కొలంబస్ అనే వ్యక్తి తెలిపాడు ప్రపంచానికి. 2000 సంవత్సరాల క్రితం వరకు ఇజ్రాయెల్ లేదు. యేసు అనే వ్యక్తి తెలిపాడు ప్రపంచానికి. 5000 సంవత్సరాల క్రితం వరకు చైనా లేదు. మన బోధిధర్ముడు తెలిపాడు ప్రపంచానికి. 1400 సంవత్సరాల క్రితం వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు, కొత్తగా ఏర్పడినవి. మరి భారతదేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్రకారుల పరిశోధన కొలమానాలకు అందనంత వయసు నా దేశ వయసు. ఇది నా భారత యొక్క గొప్పతనం. ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్టు అయిన ఆర్నాల్డ్ టాంబీ తన పరిశోధన ప్రకారం ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశంలో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే. వైదిక సంస్కృతికి మరొక రూపాంతరమైన ఈజిప్టు సంస్కృతి కూడా నేడు లేదు. కేవలం పైన పిరమిడ్లు, కింద మమ్మీలు మాత్రమే మిగిలాయి. విశ్వవిజేత అలెగ్జాండర్ భారతదేశంలోనే ఓడించబడ్డాడు మన పురుషోత్తమునిచే. అతని గ్రీకు దేశం నేడు లేదు.